సముద్ర సంబంధిత భౌగోళిక రాజకీయాల ప్రపంచంలో అత్యంత సున్నితమైన ప్రాంతం అకస్మాత్తుగా ఒక తీవ్రమైన అలజడికి కేంద్రబిందువుగా మారింది. ప్రతి నిమిషం గడిచే కొద్దీ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతున్న ఒక పరిస్థితి అది. అంతర్జాతీయ మీడియా దృష్టి అంతా ఆ ఇరుకైన సముద్ర మార్గంపైనే నిలిచిపోయింది. ప్రపంచానికి హార్ముజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ గా తెలిసిన మార్గం అది. ప్రపంచ ఇంధన వాణిజ్యంలో గణనీయమైన భాగం ప్రవహించే జలమార్గం ఇదే. ఇక్కడ కలిగే ఏ చిన్న అంతరాయమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఆ నిర్దిష్ట రోజున పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ చేసిన ఒక ఆకస్మిక ప్రకటన అంతర్జాతీయ రాజకీయ రంగంలో కొత్త అలజడిని రేకెత్తించింది. ఆ వార్త ఏమిటంటే, భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఈ మార్గంలో ప్రయాణించే నౌకలను ఎవరూ అడ్డుకోరు. అంతేకాకుండా అవసరమైతే ఇరాన్ నౌకాదళమే స్వయంగా వాటి భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న సమయంలో అనేక దేశాలకు చెందిన నౌకలు ఈ మార్గంలో ప్రయాణించడానికి దూరంగా ఉంటున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. కొన్ని నౌకలు తమ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మరికొన్ని దూరంగా ఉన్న సముద్ర ప్రాంతాల్లో వేచి ఉండక తప్పలేదు. ఇటువంటి వాతావరణం మధ్య భారత జెండాను ఎగురవేసే నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగవచ్చని వార్త వ్యాపించినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన నిర్దిష్ట సందర్భాన్ని విశ్లేషకులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. అలాగే దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ఆలోచన, విధాన స్వభావాన్ని గ్రహించడానికి యత్నించారు. ఇంతలో ఈ మొత్తం పరిణామాల క్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే మరొక విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా నౌకాదళం కూడా ఈ ప్రాంతంలో చురుకుగా ఉందని, గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో వెళ్లే నౌకలను నిశితంగా గమనిస్తోందని వార్తలు వచ్చాయి. కొన్ని నౌకలను అడ్డుకున్నట్లుగా కూడా నివేదికలు వెలువడ్డాయి. తద్వారా పరిస్థితి మరింత అస్థిరంగా మారింది. అయితే భారతీయ నౌకల విషయానికి వచ్చేసరికి వాటిపై ఎటువంటి ప్రతికూల చర్యలు ఉండవని అమెరికా వైపు నుండి కూడా సూచనలు అందాయి. ఈ పరిస్థితి తనంతట తానుగానే ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న ఏ మార్గం గురించి అయితే చర్చ జరుగుతోందో అదే మార్గం భారతీయ నౌకలకు మాత్రం తెరిచి ఉన్నట్లుగా కనిపించింది. ఇంతలో చమురు మరియు గ్యాస్తో నిండుగా ఉన్న పలు భారతీయ ట్యాంకర్లు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని దాటి సురక్షితంగా అరేబియా సముద్రం వైపు పయనిస్తున్నాయని సమాచారం వెలువడింది. ఈ వార్త తెలియగానే భారతదేశంలో కూడా ఒక రకమైన ఉపశమనం నెలకొనడం మొదలైంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి అనేక ఆందోళనలు నెలకొని ఉన్నాయి. ఈ సముద్ర మార్గం సుదీర్ఘకాలం పాటు అంతరాయానికి గురైతే అది ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. భారతదేశం ఈ మార్గం ద్వారా భారీ పరిమాణంలో చమురు మరియు సహజ వాయువును పొందే దేశాలలో ఒకటి. తత్ఫలితంగా ఈ ప్రాంతంలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే ఈ కథనంలో మరొక కోణం కూడా ఉంది. అది క్రమంగా వెలుగులోకి రావడం ప్రారంభమైంది. నివేదికల ప్రకారం గత 24 గంటల్లో భారతదేశం మరియు ఇరాన్ మధ్య బహుళ స్థాయిలలో చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీసే ఏ చర్యకైనా తాను మద్దతు ఇవ్వబోనని భారతదేశం స్పష్టం చేసింది. అదే సమయంలో తన సొంత నౌకల భద్రతను నిర్ధారించడంలో తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని అది నొక్కి చెప్పింది. ఆ సందేశం చాలా నిర్ద్వంద్వంగా ఉంది. భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానానికి కట్టుబడి ఉంటూనే తన ప్రయోజనాలను కాపాడుకుంటుంది. ఇంతలో అంతర్జాతీయ మీడియాలో మరికొన్ని నివేదికలు వెలుగులోకి రావడం ప్రారంభించాయి. ఇవి విస్తృత చర్చనీయాంశంగా మారాయి. ఈ నివేదికల ప్రకారం భారత నౌకాదళం ఈ ప్రాంత పరిసరాల్లో తన నిఘాను ముమ్మరం చేసింది. అలాగే అనేక కీలక యుద్ధ నౌకలను వ్యూహాత్మక స్థానాల్లో మోహరించింది. ఈ నివేదికలు మొత్తం పరిస్థితికి ఒక నాటకీయమైన కొత్త కోణాన్ని జోడించాయి. తన సముద్ర మార్గాలకు సంబంధించి ఎటువంటి అనిశ్చితిని కూడా సహించే మూడ్లో భారతదేశం లేదని ఇవి సంకేతాలు ఇచ్చాయి. సరిగ్గా ఈ తరుణంలోనే పరిస్థితి వేగంగా మారిపోయినట్లు కనిపించింది. ఇరాన్ నుండి ఒక తాజా ప్రకటన వెలువడింది. భారతీయ నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని, అవసరమైతే వాటికి రక్షణగా ఎస్కార్ట్లను కూడా అందిస్తామని
ఆ ప్రకటన హామీ ఇచ్చింది. ఈ ప్రకటన అంతర్జాతీయ వార్తల్లో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. భారతదేశం చేపట్టిన చురుకైన దౌత్యపరమైన సంప్రదింపుల ఫలితమే ఇదని అనేక మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఒక నిర్దిష్ట సముద్ర మార్గానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఒక సంకేతం కూడా అని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. వివిధ దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త వ్యూహాలను రూపొందించుకుంటున్న ఒక ప్రత్యేక సందర్భం ఇది. ఈ పరిణామాల నడుమ అనేక భారతీయ నౌకలు అరేబియా సముద్రంలోకి చాలా లోతుగా ప్రవేశించాయని, వాటిలో కొన్ని ఇప్పుడు దేశ పశ్చిమ తీరానికి చేరువవుతున్నాయని నివేదికలు వెలువడ్డాయి. ఈ సమాచారం భారతదేశానికి చేరగానే అనేక నగరాల్లో ప్రజల్లో ఒక రకమైన ఉపశమన భావన కలగడం ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న ఇంధన సరఫరాకు సంబంధించిన ఆందోళన క్రమంగా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపించడం మొదలయ్యాయి. నౌకాశ్రయాల వద్ద కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి మరియు అధికారులు ఈ క్రింది విషయాన్ని నిర్ధారించేందుకు సన్నాహాలు ప్రారంభించారు: నౌకలు చేరుకున్న వెంటనే వాటిని తక్షణమే అన్లోడ్ చేసి వాటిలోని ఇంధన సరుకును దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసేలా చూసేందుకు. అయితే ఈ మొత్తం వృత్తాంతంలో మరొక కోణముంది. అది నిపుణుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. భారతదేశం మరియు ఇరాన్ మధ్య జరిగిన చర్చలు కేవలం సముద్ర భద్రతకు మాత్రమే పరిమితం కాలేదని, మానవీయ సహాయం అనే అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించాయని వార్తలు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో గనుక అవసరం ఏర్పడితే ఆహార ధాన్యాలు మరియు ఔషధాల సరఫరాలో సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని భారతదేశం సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదన ఎంతో కీలకమైనదిగా పరిగణించబడింది, ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కొన్ని ప్రాంతాల్లో సరఫరా గొలుసులు సప్లై చైన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో భారతదేశం మానవీయ సహాయాన్ని పంపింది. సరిగ్గా ఇదే కారణం చేత ఈ ప్రతిపాదన ఒక సానుకూల సంకేతంగా భావించబడింది. అంతర్జాతీయ విశ్లేషకులు ఈ మొత్తం పరిణామాల క్రమంలో భారతదేశం ఒక ద్విముఖ వ్యూహాన్ని అవలంబించిందని అభిప్రాయపడ్డారు. ఒకవైపు అది తన సొంత నౌకల భద్రతను నిర్ధారించుకుంది మరియు మరోవైపు ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటంలో సహకరించడానికి తన సంసిద్ధతను తెలియజేసింది. ఈ సమతుల్య విధానం అనేక దేశాల దృష్టిని ఆకర్షించింది మరియు మారుతున్న ప్రపంచ పరిణామాల నడుమ భారతదేశ పాత్ర క్రమంగా ఎలా బలపడుతోందనే విషయంపై ఒక చర్చకు నాంది పలికింది. ఇంతలో మరొక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో చైనా పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. భారతదేశ నౌకలకు సంబంధించి మొదట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు కొందరు చైనా వ్యూహాత్మక నిపుణులు ఆ పరిస్థితిని భారతదేశానికి ఒక సవాలుగా పరిగణించారని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. వారు ఇలా ఊహించారు: ఒకవేళ ఈ సముద్ర మార్గం సుదీర్ఘకాలం పాటు స్తంభించిపోతే అది భారతదేశ సరఫరా గొలుసులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని. అయితే పరిస్థితి మారిన వేగం ఈ దృక్పథాన్ని మార్చివేసినట్లుగా కనిపించింది. ఈ సంభాషణ ఇప్పుడు మరొక అంశం వైపు మళ్లింది. అదేమిటంటే, భారతదేశం ఈ పరిస్థితిని ఎంత వేగంగా మరియు ఎంత సమర్థవంతంగా నిర్వహించిందో అది రాబోయే కాలంలో దాని వ్యూహాత్మక స్థానాన్ని మరింత బలోపేతం చేయగలదు. ఇంతలో అనేక భారతీయ నౌకలు ముంబై హై ప్రాంతానికి సమీపంలో చేరుకున్నాయని, అక్కడ ఇంధన సరఫరాకు సంబంధించిన కార్యకలాపాలు ముమ్మరం చేయబడ్డాయని కూడా వార్తలు వెలువడ్డాయి. ఓడలు వచ్చిన వెంటనే అన్లోడింగ్ ప్రక్రియ వేగంగా ప్రారంభించడానికి అదనపు సిబ్బందిని నియమించారు. అయినప్పటికీ ప్రపంచ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు, ఎందుకంటే హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న ప్రాంతం సున్నితమైన ప్రాంతంగా ఉంది మరియు అనేక దేశాల నుండి వచ్చిన ఓడలు ఇప్పటికీ తీవ్ర జాగ్రత్తను పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక నిపుణులు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నిరంతరం అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఈ సముద్ర మార్గం త్వరలో పూర్తి సాధారణ స్థితికి చేరుకుంటుందా లేదా ఉద్రిక్తత ఎక్కువ కాలం కొనసాగుతుందా? ఉద్రిక్తత హార్ముజ్ జలసంధిపై తలెత్తిన ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రపంచం దృష్టి ఆ సముద్ర తీరం వైపునే ఉంది. కారిడార్ గత కొన్ని గంటల్లో సంఘటనలు చాలా వేగంగా తీవ్రతతో బయటపడ్డాయి. అవి అంతర్జాతీయ వ్యూహాత్మక వృత్తాలలో హెచ్చరికల అలలను పంపాయి.
భారతదేశ నౌకల సురక్షిత ప్రయాణానికి సంబంధించిన వార్తలు తాత్కాలిక ఉపశమనం కలిగించే వాతావరణాన్ని సృష్టించినప్పటికీ ఈ మొత్తం సంఘటనల గొలుసు యొక్క నిజమైన ప్రాముఖ్యత మరియు రాబోయే రోజుల్లో ప్రభావితం కాగల వివిధ రంగాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగింది. చాలామంది హార్ముజ్ జలసంధి కేవలం సముద్ర మార్గం మాత్రమే కాదని, ప్రపంచ ఇంధన సరఫరాలో అతి ముఖ్యమైన పాత్ర అని నిపుణులు ఎత్తిచూపారు. తత్ఫలితంగా ఇక్కడ జరిగే ఏదైనా కార్యాచరణ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కారణంగానే భారతదేశ నౌకల గురించి సానుకూల వార్తలు వెలువడిన క్షణం ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు అకస్మాత్తుగా వచ్చిన నిర్దిష్ట మలుపును, కీలకమైన క్షణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు మరియు ప్రస్తుత పరిస్థితులను నాటకీయంగా మార్చారు. భారతదేశం తన చర్చలను నావిగేట్ చేసిన అద్భుతమైన దౌత్య సమతుల్యత ఈ మొత్తం సంఘటనల క్రమంలో కీలక పాత్ర పోషించిందని కొన్ని నివేదికలు సూచించాయి. భారతదేశం ఘర్షణ మార్గాన్ని ఎంచుకోలేదు లేదా దాని ప్రయోజనాల నుండి వెనక్కి తగ్గలేదు. బదులుగా అది సమతుల్య సందేశాన్ని అందించింది. సంభాషణ మరియు దృఢత్వం రెండింటినీ కలిగి ఉంటుంది. అచ్చం ఇదే అంశమే అనేక దేశాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునేలా చేసింది. అదేమిటంటే, ప్రపంచ రాజకీయాల్లో భారతదేశ పాత్ర క్రమంగా పరిణామం చెందుతోంది. అంతేకాక సంక్షోభ పరిస్థితుల నడుమ కూడా అది తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉంటూనే అదే సమయంలో ప్రాంతీయ స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఆ చర్య తీసుకోవచ్చు. ఇంతలో భారతదేశంలోనే సన్నాహాలు కూడా ముమ్మరం అయ్యాయి. పశ్చిమ తీరం వెంబడి ఉన్న ప్రధాన ఓడరేవులలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి మరియు ఓడలను స్వాగతించడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఇంధనంతో నిండిన ట్యాంకర్లు భారతదేశ సముద్ర సరిహద్దులను సమీపిస్తున్నందున ఓడరేవుల వద్ద ఉన్న ఏజెన్సీలు వెంటనే చర్యలోకి దిగాయి. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఓడలు వచ్చిన వెంటనే అన్లోడింగ్ ప్రక్రియను ప్రారంభించాలని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చమురు మరియు గ్యాస్ సరఫరాలను పంపిణీ చేయవచ్చని నిర్ధారించుకోవాలని, ఎటువంటి ఆలస్యం లేకుండా. మునుపటి రోజుల్లో తలెత్తిన ఇంధన సరఫరాలకు సంబంధించిన ఆందోళనలను త్వరగా తగ్గించడం తప్పనిసరి కాబట్టి ఈ చర్య చాలా కీలకమైనదిగా పరిగణించబడింది. అనేక నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వెలుపల పొడవైన క్యూల నివేదికలు వ్యాపించడం ప్రారంభించాయి మరియు ప్రజలు సరఫరాలో జాప్యం జరుగుతుందని భయపడ్డారు. అయితే కొత్త నౌకలు ప్రయాణంలో ఉన్నాయని వార్తలు వ్యాపించిన వెంటనే మరియు త్వరలో దేశ ఓడరేవులకు చేరుకుంటాయని అంచనా వేయబడింది. మార్కెట్లలో విశ్వాసం తిరిగే ప్రారంభమైంది. హోటల్ యజమానులు మరియు చిన్న వ్యాపార నిర్వాహకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలు త్వరలో సాధారణ స్థితికి వస్తాయని ఊహించి ఉపశమనంతో నిట్టూర్పు విడిచారు. అయినప్పటికీ ఈ ఉపశమనంతో పాటు చర్చనీయాంశమైన మరో అంశం ఊపందుకుంది. అంతర్జాతీయ వేదికపై నిపుణులు ఈ మొత్తం సంఘటనల క్రమం యొక్క భౌగోళిక, రాజకీయ కోణాలను విశ్లేషిస్తున్నారు. వారు దీనిని సంఘటన కేవలం శక్తి సరఫరా లేదా సముద్ర భద్రతకు సంబంధించిన విషయం కాదు, బదులుగా ఇది విస్తృత శక్తి సమతుల్యతలోకి ఒక సంగ్రహావలోకనం అందించిందని వాదించారు. ప్రపంచ రాజకీయాల్లో క్రమంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతటా భారతదేశం చాలా కొలవబడిన భాషను ఉపయోగించిందని మరియు ఏ దేశానికి వ్యతిరేకంగా కఠినమైన ప్రకటనలు జారీ చేయకుండా ఉండిందని చాలామంది నిపుణులు హైలైట్ చేశారు. బదులుగా అతను నొక్కి చెప్పాడు, తన నౌకల భద్రత మరియు వాణిజ్య మార్గాల కొనసాగింపు. ఈ కారణంగానే అనేక దేశాలు భారతదేశ ఈ విధానాన్ని సమతుల్యమైనదిగా మరియు ఆచరణాత్మకమైనదిగా అభివర్ణించాయి. ఇంతలో హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాలలో అనిశ్చితి కొనసాగితే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వాణిజ్యం మరియు ఇంధన సరఫరాలు అంతరాయానికి గురయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచించడం కూడా ప్రారంభించాయి. ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన భాగం సముద్ర మార్గాల ద్వారానే వెడుతుంది మరియు ఈ మార్గాలకు ఏదైనా అంతరాయం చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఈ కారణంగానే అనేక అంతర్జాతీయ సంస్థలు మరియు సముద్ర భద్రతా సంస్థలు ఈ మొత్తం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. కొందరు భవిష్యత్తులో దేశాలు తమ ఇంధన వనరులను మరియు ఇంధన
సరఫరా మార్గాలను మరింత వైవిధ్యపరచాల్సి ఉంటుందని నిపుణులు సూచించారు. ఏ ఒక్క ప్రాంతంలోనైనా సంక్షోభం తలెత్తితే అది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. ఈ చర్చ మధ్య చైనాకు సంబంధించిన సూచనలు కూడా వెలుగులోకి రావడం ప్రారంభమైంది. చైనా ఇంధన సరఫరాలో గణనీయమైన భాగం కూడా ఈ ప్రాంతం గుండా వెళుతుందని విశ్లేషకులు ఎత్తిచూపారు. తత్ఫలితంగా ఇక్కడ పరిస్థితి చాలా కాలం పాటు అనిశ్చితంగా ఉంటే అది చైనాకు కూడా గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది. చైనా అధికారికంగా ఈ సంఘటనలకు పరిమిత ప్రతిస్పందనను అందించినప్పటికీ భవిష్యత్తులో అది అనుసరించే నిర్దిష్ట విధానాల గురించి వ్యూహాత్మక వర్గాలలో చర్చలు కొనసాగాయి. మరోవైపు భారతదేశానికి ఈ పరిణామాలు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందించాయి. భారతదేశం తన వాణిజ్య మార్గాలను కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రదర్శించింది. సంక్షోభం మధ్య కూడా మరియు అవసరం తలెత్తితే దౌత్య మరియు వ్యూహాత్మక రెండింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలదని చర్యలు. అందుకే అంతర్జాతీయ పెట్టుబడిదారులు మరియు వ్యాపార సంస్థలు ఈ పరిణామాలను ఆసక్తితో గమనించాయి. భారతదేశంపై ప్రపంచ మార్కెట్ విశ్వాసం గణనీయంగా బలపడిందని కొన్ని నివేదికలు సూచించాయి. దేశం కూడా అలాగే ఉంది. సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని కొనసాగించేదాని సామర్థ్యాన్ని నిశ్చయంగా ప్రదర్శించింది. అదే సమయంలో మరొక చర్చ ఊపందుకుంది. కొంతమంది నిపుణులు ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగితే పరిణామాలు ఎర్ర సముద్రం మరియు ఇతర పరస్పరం అనుసంధానించబడిన సముద్ర మార్గాలకు విస్తరించవచ్చని సూచించింది. ఈ ప్రాంతం కూడా అంతర్జాతీయ వాణిజ్యానికి సమానంగా కీలకమైనదిగా పరిగణించబడుతుంది మరియు అక్కడ ఏదైనా రకమైన అస్థిరత సంభావ్యంగా ఉండవచ్చు. ప్రపంచ స్థాయిలో కొత్త సవాళ్లను సృష్టించవచ్చు. ఈ అవకాశాల మధ్య భారతదేశం స్పష్టమైన వైఖరిని కొనసాగించింది. దాని వాణిజ్య మార్గాల భద్రత మరియు దాని ఇంధన సరఫరాల కొనసాగింపును నిర్ధారించడం దాని ప్రాథమిక లక్ష్యం అని అది పునరుద్ఘాటించింది. అదే సమయంలో ఇది సంభాషణ మరియు సహకార మార్గానికే తాను ప్రాధాన్యతనిస్తానని కూడా సంకేతమిచ్చింది. ఈ సంఘటనల పరంపర అంతటిలోనూ ఇదే సమతుల్యత భారతదేశపు విశిష్ట లక్షణంగా ఉద్భవించాయి. అయినప్పటికీ సముద్ర ప్రాంతాలలో ఉద్రిక్తతలు తరచుగా ఆకస్మికంగా మారుతుంటాయి కాబట్టి ఒక చిన్న సంఘటన కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. కాబట్టి ఈ పరిస్థితిని పూర్తిగా సాధారణమైనదిగా పరిగణించలేము. సరిగ్గా ఇదే కారణం చేత భారతదేశపు సముద్ర భద్రతా సంస్థలు మరియు నౌకాదళం నిరంతర అప్రమత్తతతో వ్యవహరించాయి. భవిష్యత్తులో ఏదైనా కొత్త సవాలు తలెత్తితే దానికి తక్షణమే స్పందించేలా చూసుకోవడానికి ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షించారు. ఇంతలో ఈ సంఘటనల పరంపర మొత్తం ప్రపంచానికి ఒక కఠినమైన హెచ్చరికగా ఎలా నిలిచిందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ప్రపంచ వాణిజ్యం సముద్ర మార్గాలపై ఎంతగా ఆధారపడి ఉందో మరియు ఈ మార్గాల భద్రత నిజంగా ఎంత కీలకమో ఈ సంఘటనలు స్పష్టంగా గుర్తుచేశాయి. అనేక దేశాలు తమ తమ స్థాయిలలో ఈ విషయంపై చర్చలు ప్రారంభించాయి. రాబోయే కాలంలో ఇటువంటి సంక్షోభాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా సముద్ర సహకారం మరియు భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి భారతదేశ నౌకలు సురక్షితంగా తమ గమ్యస్థానాల వైపు పయనించాయి మరియు దేశంలో అంతకుముందు తలెత్తిన దేశీయ ఇంధన సరఫరాకు సంబంధించిన ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించాయి. అయితే హార్ముజ్ జలసంధిలో చోటు చేసుకుంటున్న సంఘటనలు ఇంకా పూర్తిగా చరిత్ర పుటల్లోకి చేరిపోలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యూహాత్మక వర్గాలలో ఒకే ఒక ప్రశ్న ప్రతిధ్వనిస్తూనే ఉంది: తర్వాతి పరిణామమేమిటి? మరియు ఈ సముద్ర మార్గం ఒకప్పుడు భావించినట్లుగా ప్రపంచం మొత్తానికి మళ్లీ అంత సాఫీగా, సురక్షితంగా మారుతుందా? లేదా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నుండి ఉద్భవించే కొత్త కథనాలు మరియు తాజా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరొక కీలక మలుపు వైపు నడిపిస్తాయా? హార్ముజ్ జలసంధికి సంబంధించిన పరిస్థితి ఖచ్చితంగా క్రమంగా సద్దుమణుగుతున్నట్లు కనిపించింది. అయినప్పటికీ పూర్తి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని భావించారు. ఈ వాస్తవం కారణంగా అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాలలో చర్చలు నిరంతరాయంగా కొనసాగాయి. భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించిన తర్వాత దేశంలో ఒక రకమైన ఉపశమనం నెలకొంది. అయినప్పటికీ భద్రతా సంస్థలు మరియు సముద్ర నిఘా వ్యవస్థలు
నిఘా ఏమాత్రం సడలించబడలేదు. అరేబియా సముద్రం నుండి భారతదేశ పశ్చిమ తీరం వరకు ఈ ప్రాంతమంతటా నిఘా ముమ్మరం చేయబడింది. తద్వారా ఏదైనా ఊహించని కార్యకలాపం తలెత్తితే దానికి తక్షణమే దీటుగా స్పందించే వీలుంటుందని నిర్ధారించుకున్నారు. ఇంతలో చమురు మరియు గ్యాస్ సరఫరాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభం కావడంతో, అదే సమయంలో ఇంధన నిల్వలతో నిండిన ట్యాంకర్లు కూడా చేరుకోవడంతో ఓడరేవుల వద్ద కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇంధన మరియు గ్యాస్ లభ్యతపై ఆందోళనలు స్పష్టంగా కనిపించిన అనేక నగరాల్లో ప్రస్తుతం పరిస్థితి క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపించడం మొదలైంది. మార్కెట్లలో కూడా విశ్వాసం తిరిగి రావడం ప్రారంభమైంది. సముద్ర మార్గాలు నిరాటంకంగా తెరిచే ఉంటే సరఫరాలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే ప్రపంచ వేదికపై విశ్లేషకులు మాత్రం ఈ మొత్తం పరిణామాల పరంపర యొక్క దీర్ఘకాలిక పర్యవసానాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సముద్ర భద్రత యొక్క అత్యంత ప్రాముఖ్యతను, అలాగే అంతర్జాతీయ వాణిజ్యం ఈ కీలకమైన సముద్ర మార్గాలపై ఎంతగా ఆధారపడి ఉందో ప్రపంచానికి గుర్తుచేసే ఒక బలమైన హెచ్చరికగా ఈ సంఘటన నిలిచిందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ పరిస్థితిని భారతదేశం ఎంత సమతుల్యతతో మరియు ఓర్పుతో నిర్వహించిందో అది ప్రపంచ వేదికపై దాని వ్యూహాత్మక స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని అనేకమంది విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి భారతదేశ నౌకలు తమ తమ గమ్యస్థానాల వైపు సాఫీగా పయనిస్తున్నాయి. దేశంలో తలెత్తిన దేశీయ ఇంధన సరఫరాలకు సంబంధించిన అనిశ్చితి కూడా చాలా వరకు తొలగిపోయింది. అయినప్పటికీ ఆ ఇరుకైన సముద్ర కారిడార్లో కనిపించిన అలజడి ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. ప్రపంచ రాజకీయాలు మరియు వాణిజ్య గతిశీలత ఏ క్షణమైనా ఆకస్మికంగా మారిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.